హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యాస్ రెసిపీస్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ చేసుకుందాము. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూడండి ముక్క అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. చికెన్ అనేది ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. కానీ రుచిగా చేసుకుందాము. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఆయిల్తో హెల్తీగా టేస్టీగా చేసుకుందాము. నేను 1/2 కిలో పైన చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో చికెన్కి ఒక 10 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా కడాయి పెట్టండి. అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, మీరు వాడేదే వేసుకోండి. ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే బాగుంటుందండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక కరివేపాకు రెప్ప వేయండి. 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి ముక్కలు కింద. ఈ పచ్చిమిర్చి ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల కారం దిగుతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఒక 10 ఉల్లిపాయలు అని చెప్పాను కదా, అవి చిన్న పీసెస్లా కట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోండి. పచ్చిమిర్చి కరివేపాకు రవ్వ ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాకే ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులో ఒకసారి కలపండి. కలిపిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తీసుకోండి. నాకైతే 2 టేబుల్ స్పూన్ పట్టింది. మీకు సరిపడినంత వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం సైజులో మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత నేనైతే మూత తీసి చూసాను, చూడండి 10 నిమిషాల తర్వాత. ఇంకా మగ్గాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. ఒక టీ స్పూన్ నర వేసుకున్నాను నేను. టీ స్పూన్ నర వేసుకోండి, లేదంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. చికెన్ కర్రీకి పసుపు ఎక్కువ పడుతుంది, నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది పసుపు ఎక్కువ వేసుకుంటే. నేను ఎక్కువే వేసుకున్నాను. వేసుకుని ఒకసారి కలపండి. ఇలాగా అల్లం పేస్ట్ పసుపు ఉల్లిపాయలకి పట్టేటట్టు కలపండి. నేను ఇలానే చేస్తాను. మా ఇంట్లో చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా. అల్లం పేస్ట్ అనేది ఫ్రెష్గా ఇంట్లోనే పట్టాలండి చికెన్ కర్రీకి. బయట నుంచి తెచ్చుకునేది బాగోదు, ఫ్లేవర్ అనేది మారిపోతుంది చికెన్ కర్రీకి. ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా వేయండి. ఇది నేను ఇంట్లోనే చేశాను. చికెన్ కర్రీకి ఇంట్లో చేసినవి వాడాలండి, బాగుంటాయి టేస్టీగా. ఇది చికెన్ మసాలా వేసాను. చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు స్లోగా కలపండి. పచ్చివాసన పోయే వరకు కలపాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకునే చేసుకోవాలి, ఎక్కువ మాడిపోకుండా ఉంటుంది. తక్కువలో పెట్టి చేసుకున్న మగ్గదు ఉల్లిపాయలు అనేవి. మీడియంలోనే పెట్టి చేసుకోండి, కర్రీ బాగుంటుంది. ఇప్పుడు 1/2 కిలోన్నర చికెన్ తీసుకున్నాను నేను. ఉల్లిపాయల పేస్ట్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకున్నాను. చికెన్ వేసుకొని మిక్స్ చేయండి, మొత్తం కలపండి గరిటెతోటి స్లోగా. కలిపేదాన్ని బట్టి కూడా చికెన్ కర్రీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఆ చికెన్కి ఆ మసాలా, ఆ అల్లం పేస్ట్ పసుపు అంతా పడుతుందండి. ఫస్టే వేసేసుకోవాలి మనం ఇవన్నీ మొత్తం వేసేసుకున్నాక మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి, తక్కువ ఉండొద్దు, అలానే ఎక్కువ పెట్టొద్దు, మాడిపోతుంది. మూత పెట్టేసి 10 నిమిషాల నుంచి తీసిన తర్వాత ఈ విధంగా దగ్గర పడుతుంది కర్రీ అనేది. ఇలా దగ్గర పడ్డాక ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్నాక 2 స్పూన్స్ కారం అయితే వేసాను, టేబుల్ స్పూన్ కారం వేసాను. మీకైతే కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువే వేసుకోండి. నేనైతే సరిపడగా వేసాను. కారం అనేది కర్రీ 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. కారం వేసిన తర్వాత బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు 10 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా దగ్గరకు అవుతుంది కర్రీ అనేది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. పెద్ద గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ముక్క అనేది ఇంకా బాగా ఉడకాలండి. వాటర్ పోస్తే ఇంకా ఉడుకుతుంది, దగ్గర పడుతుంది. ఇంకా వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అవుతుందండి, దగ్గరకు పండింది. ఇంకా మగ్గాలి, వాటర్ అనేది ఇంకా ఎగరాలి. చూడండి ఈ విధంగా ఎగరాలి బాగా. ఇప్పుడు ఎగిరిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. కొత్తిమీర అనేది లాస్ట్లో వేసుకోండి, బాగుంటుంది. నేను కొత్తిమీర వేస్తున్నాను చూడండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.